హాయ్ హలో ఐఎమ్ బ్యాక్. నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. సో ఒరాకిల్స్ మనకి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు అంటే, మీకు ఒరాకిల్ కార్డ్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తూ ఉన్నాయి, మీరు ఎలా ఉండాలి ప్రజెంట్ సిచ్యువేషన్లో అని సో చూసేద్దాం. ఫీనిక్స్. ఈ ఫీనిక్స్ మీలో న్యూ వర్షన్ అనేది బయటకు తీసుకురావాలి అని అయితే యూనివర్స్ మెసేజ్ ఇస్తూ ఉంది. అండ్ మీకు మీ ఎనర్జీని మళ్ళీ రైజ్ చేసుకోవాలి. ఎలా అయితే బూడిదలో నుంచి ఫీనిక్స్ ఎంత ప్రకాశవంతంగా బయటికి అగ్ని జ్వాలతో వస్తుందో, అదే మాదిరి మీరు మీ డార్క్ పేజ్ నుంచి రిలీజ్ అయిపోయి కొత్త ప్రారంభం చేసి మళ్ళీ ముందుకు రావాలి, ఫార్వర్డ్ మీ లైఫ్లో ముందడుగు వేయాలి అని అయితే ఒరాకిల్స్ ఇస్తూ ఉన్నారు మెసేజ్. బూడిదలో నుంచి బయటకి ఎలా అయితే ఫీనిక్స్ పక్షి బయటకు వస్తుందో అలాగా న్యూ గ్రోత్ గురించి. ఓకే, దిష్ని ఓకే, మీ లైఫ్లో టాక్సిక్ పేజ్ అనేది అయిపోయిందని చెప్పొచ్చు ఈ ఒరాకిల్తో. ఎస్, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లోనే ఒక టాక్సిక్ పర్సన్స్ కూడా ఉండొచ్చు. టాక్సిసిటీని ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్ అదనేది ఎండుకు అనేది వచ్చింది, కానీ మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆర్ వ్యక్తుల గురించి ఇంకా ఏంటి యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తారు. ఓకే, తిరిగింది షిప్. కటింగ్ టైస్, ఇప్పుడు ఎమోషనల్ బర్డెన్స్, ఇవి వ్యక్తులతో మీకు ఎమోషనల్ డీప్ అటాచ్మెంట్ ఉంటే మటుకి ఆ అటాచ్మెంట్ ద్వారానే మీకు ఎమోషనల్ బర్డెన్ అనేది వస్తూ ఉంది. సో దాన్ని మీరు కట్ చేసుకోవాలి. టాక్సిక్ వ్యక్తులు టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటే కనుక మీరు మూవ్ ఆన్ అవ్వడమే మంచిది అని అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ వస్తుంది. అండ్ అలా మూవ్ ఆన్ అవుతేనే మీకు రావాల్సిన బెనిఫిట్స్, మీకు రావాల్సిన పాజిటివ్ లైఫ్లో మీకు రావాల్సినవి ప్రోగ్రెస్, గ్రోత్ అనేది మీకు వస్తుంది అని అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. ఓకే, సో క్లైమ్ చేసుకోండి ఎనర్జీని. లాస్ట్ కార్డ్ ఏంటి? హీలింగ్ అనేది ఫ్యూచర్లో మీకు రాబోతూ ఉందంట యూనివర్స్ నుంచి మెసేజ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.